నమస్తే అందరికి. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ కి స్వాగతం. ఇవాళ మన అందరి ఫేవరెట్ పండుగల ప్రత్యేక సందర్భాల్లో చేసే బొబ్బట్లు రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సాఫ్ట్ గా, మధురంగా, పరిపూర్ణమైన బొబ్బట్లు ఎలా చేయాలో సింపుల్ స్టెప్స్ తో చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బొబ్బట్లని భక్షాలు, పురన్ పోలి అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క ప్లేసులలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. నేను చెప్పే టిప్స్ ఫాలో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసుకుంటారు. లోపల ఉన్న పూర్ణం పర్ఫెక్ట్ గా ఎలా కుక్ చేయాలి, పిండి ఎలా కలుపుకోవాలి, స్టఫ్ ఎలా చేయాలనేది ప్రతి టిప్స్ మీతో షేర్ చేస్తాను. పూర్తిగా చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ పచ్చిశనగపప్పుని ఒకసారి వాష్ చేసుకొని ఇలా 1 అవర్ నానబెట్టుకోవాలి. మీరు బౌల్ గానీ గ్లాస్ గానీ దేంతోనైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇలా ఫింగర్ తో గుచ్చితే నేలతో ఇలా బ్రేక్ అవ్వాలన్నమాట. ఇలా నానితేనే మనకి చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది. పప్పుని మొత్తం కుక్కర్ లో వేసుకోవాలి. కుక్కర్ లో వేసుకున్న తర్వాత మనం ఏ బౌల్ తో తీసుకున్నామో ఆ బౌల్ తోనే మెజర్మెంట్ పక్కా కొలతలతో చెప్తున్నాను. 3 బౌల్స్ వాటర్ ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. 3 ఉంటే కరెక్ట్ గా సరిపోయి దీంట్లో జస్ట్ పావు టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నేను. ఇలా నెయ్యి వేయడం వల్ల మంచిగా పలుకులుగా ఉడుకుతుంది అనమాట. మెత్తగా అయిపోకుండా ముద్దలాగా ఇలా పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. ఇలా మనం 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ లో ఉడికించుకోవాలి. ఆ లోపు మనం పిండి కలుపుకుందాము. పిండికి నేను ఒక బౌలు గోధుమ పిండి, ఒక బౌలు మైదా పిండి తీసుకుంటున్నాను. మీరు ఇలా కాకుండా మొత్తం గోధుమ పిండితో గాని మొత్తం మైదా పిండితో గాని చేయొచ్చు. ఇంకా పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కలర్ కోసం, అలానే టేస్ట్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని ఒకేసారి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం వాటర్ తో పిండిని సాఫ్ట్ డో లాగా కలుపుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే మైదా పిండి, గోధుమ పిండి 2 కలుపుకొని చేయండి. వాళ్ళ కోసమే నేను ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ఇది ఉగాదికి తప్పకుండా చేసుకుంటారు కదా చాలా మంది. అందుకనే నేను 2 ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తున్నాను అనమాట. అలానే ఈ పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ అంతా పిండి అబ్జర్వ్ చేసుకునేదాకా సాఫ్ట్ గా బాగా కలుపుకొని దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాము. ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టడం వల్ల పిండి అనేది బాగా నాని సాఫ్ట్ గా అవుతుంది. మనం కుక్కర్ 5 విజిల్స్ అయిన తర్వాత మొత్తం గ్యాస్ క్లియర్ అయిన తర్వాత ఇలా చూసుకుంటే మూత తీసి చూసారు కదా, పప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉడికింది, లోపల పలుకు అనేది లేకుండా. దీన్ని మనం ఇప్పుడు వడబోసుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ ఉన్నదంతా క్లియర్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ ని ఇలా జల్లెల్లో పెట్టేసి పక్కన పెట్టేస్తే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా క్లియర్ అయిపోతుంది. అప్పుడే మనకి లోపల ఉన్న పూర్ణం అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా ఒక 2-3 మినిట్స్ పెట్టేస్తే ఎక్స్ట్రా వాటర్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పు వాటర్ ని మనం పడేయకుండా రసంలో గాని చారులో గాని పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటదండి. వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పప్పులో ఉన్న వాటర్ ఎక్స్ట్రా కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కడాయిలోనే పెట్టుకొని, మనం ఏ కడాయిలో అయితే కుక్ చేస్తామో పాకంను పప్పుని ఆ కడాయిలోనే పెట్టుకున్నాను. ఇలా పొటాటో మ్యాషనర్ తో ఇలా కొంచెం మ్యాష్ చేసుకుంటే పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. మనం పాకం ఎక్కువసేపు పట్టదన్నమాట, త్వరగా అయిపోతుంది పూర్ణం అనేది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత నేను ఏ బౌల్ తో పప్పు తీసుకున్నాను ఆ బౌల్ తోనే బెల్లం తీసుకుంటున్నాను. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి. మరి స్వీట్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్ గా సరిపోతుంది. మరి ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1-2 స్పూన్ బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది. ఇది మొత్తం లో ఫ్లేమ్ లోనే బెల్లం మెల్ట్ అయిపోయి పాకం ఇలా పప్పుతో పాటు సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది. చూసారు కదా పప్పు ఎంత సాఫ్ట్ గా ఉడికిందో. స్మూత్ డో లాగా రెడీ అవ్వాలన్నమాట. దీంట్లోనే టేస్ట్ కి తగ్గట్టు పావు టీ స్పూన్ ఎలాచి పౌడర్, అలానే ఇంకా టేస్ట్ రావాలని చెప్పి పావు టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా మనం కలిపేటప్పుడే మనకి కడాయిలు వదిలేస్తూ ఉంటే ఈ పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసేసి చల్లారిన దాకా పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా మనము పొటాటో మ్యాషనర్ తో చేయడం వల్ల మనకి చాలా తక్కువ టైంలో పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. అలా కాకుండా మీరు మిక్సర్ గ్రైండర్ లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. మా ఇంట్లో బాగా నచ్చుతుంది అనమాట. అందుకే ఈ ప్రాసెస్ లోనే మీతో షేర్ చేస్తున్నాను. ఈ పప్పుని మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం వల్ల మనము చపాతీ స్టఫ్ చేసి స్ప్రెడ్ చేసేటప్పుడు బొబ్బట్లు అనేది కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అందుకే నేను
ఇలా జల్లెడలో పెట్టి మొత్తం మ్యాష్ చేసుకుంటున్నాను. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల చాలా సాఫ్ట్ గా వచ్చేస్తుంది పూర్ణం అనేది. దీన్ని మీరు మిక్సర్ జార్ లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. జల్లెడ ద్వారా తీయడం వల్ల ఈ పూర్ణం అనేది చాలా సాఫ్ట్ గా అవుతుంది. గట్టిగా అవ్వకుండా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేది కూడా చాలా స్మూత్ గా మృదుగా ఉంటాయండి. నోట్లో పెట్టుకోగానే చాలా మెల్ట్ అయిపోయినట్టు టేస్టీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని మళ్ళీ ఇంకోసారి మెత్తగా చేసుకొని మనకి ఏ సైజ్ లో కావాలనుకుంటే ఆ సైజ్ లో పిండి ముద్దలు చేసుకోవాలి. నేను ఇలా మీడియం సైజ్ లో చేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో చేసుకోవాలన్నమాట. పిండి చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. అలానే లోపల ఉన్న పూర్ణంని కూడా మనము ఈక్వల్ బాల్ లాగానే చేయాలన్నమాట. పైన పిండి ముద్దనేమో ఎక్కువ లోపల పూర్ణం అనేది తక్కువ తీసుకుంటే అసలు టేస్ట్ రాదు. రెండు ఈక్వల్ గా ఉన్నట్టు చూసుకోండి. రెండు ఈక్వల్ గా ఉంటేనే పూర్ణం లోపల మొత్తం స్ప్రెడ్ అయ్యి మొత్తం బొబ్బట్లు అనేది టేస్టీగా ఉంటది. నేను ఇది బటర్ పేపర్ తో చూపిస్తున్నాను. నేను రెండు విధాలుగా చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే బటర్ పేపర్ లేకపోతే ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే కూడా కొంచెం రౌండ్ షేప్ లో కట్ చేసుకొని క్లీన్ చేసుకొని డ్రై క్లీన్ చేసుకున్న తర్వాత నెయ్యి అప్లై చేసుకొని రెండింటిని ఇలా చేసుకోవచ్చు. లేకపోతే పాల ప్యాకెట్లు కానీ ఆయిల్ ప్యాకెట్ పైన కూడా చేసుకోవచ్చు అండి. ఇలా నేను బటర్ పేపర్ మీద చేసి చూపిస్తున్నాను. ఇలా బటర్ పేపర్ కి రెండు వైపులా ఆయిల్ అనేది రాసుకొని నేను ఒక పిండి ముద్దను తీసుకొని దాన్ని కొంచెం బౌల్ షేప్ లాగా వచ్చేలాగా అనమాట. మధ్యలోనేమో కొంచెం పిండి మందంగా ఉండి ఎడ్జెస్ అనేది కొంచెం పల్చగా చేసుకోవాలి. ఇలా లోపల మందంగా ఉండడం వల్ల మనము పూర్ణం పెట్టినప్పుడు మొత్తం కరెక్ట్ గా స్ప్రెడ్ అవుతుందండి, ఇచ్చుకోకుండా. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పెద్ద సైజ్ చేసుకొని పిండి ముద్దని దాంట్లో పూర్ణం ఇలా స్టఫ్ చేసుకుంటూ బౌల్ లాగా చేసుకోవాలన్నమాట. పిండితో ఇలా చాలా పూర్ణ ముద్ద పెట్టి అన్ని వైపులా మూసివేసి మళ్ళీ మెల్లగా ఒత్తుకోవాలి. ఇలా కొంచెం మూసుకుంటూ మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట పిండి ముద్దని. ఇలా చేసుకున్న తర్వాత చేత్తో కూడా మెల్లగా ఒత్తుకుంటే మనకి బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇలా చేత్తో కొంచెము పెద్దగా చేసుకోవాలి షేప్ అనేది. లోపల ఉన్న పూర్ణం అనేది అన్ని వైపులా స్ప్రెడ్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల. దీన్ని మనం బటర్ పేపర్ పైన పెట్టేసి పైన ఇంకో బటర్ పేపర్ పెట్టి ఇలా చేత్తో మనము రొట్టెలు కానీ చపాతీలు చేసినట్టు చేత్తో కొంచెం ఒత్తుకున్న తర్వాత ఇలా ఈవెన్లీ స్ప్రెడ్ చేసేస్తే చాలా సింపుల్ గా స్ప్రెడ్ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్ లో. అసలు పూర్ణం బయటికి కనబడకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా చేత్తో ఎలా అంటే అలా స్ప్రెడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా అసలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా వస్తుందండి బొబ్బట్లు అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎంత ఫాస్ట్ గా తిప్పుతున్నాను కదా నేను. అసలు ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, పూర్ణం అనేది బయటికి రాలేదు. చాలా పల్చగా చేశాను. ఇలా చేసుకుంటే మంచి సాఫ్ట్ గా మృదువుగా ఉంటాయి. స్వీట్ షాప్ లో చేసిన లాగా టేస్టే ఉంటది. చేసే లోపే నేను ప్యాన్ అనేది పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చేతిలో వేసుకొని పైన ప్యాన్ పైన వేసుకోవడమే. మీకు ఒకవేళ తీయడం ప్రాబ్లం అయితే బటర్ పేపర్ తోనే పైన వేసి బటర్ పేపర్ ఈజీగా రిమూవ్ చేసేయవచ్చు. ఇలా ప్యాన్ పైన వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్ లో 2 minutes ఉంచి 5 to 10 seconds కాల్చిన తర్వాత తిప్పుకోవాలి. వెంటనే తిప్పుకోకూడదు. దీన్ని నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెండు వైపులా నెయ్యి స్ప్రెడ్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో బొబ్బట్లు అనేది రెడీ అయిపోయింది. ఇలా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్న తర్వాత తీసుకొని మనం ప్లేట్ లో సర్వ్ చేసుకుందాము. అలానే ఇంకో ప్రాసెస్ లో చూపిస్తాను నేను. సేమ్ పిండి ముద్దను తీసుకొని మధ్యలో కొంచెం మందంగా ఉంచి ఎడ్జెస్ అనేది ఒత్తుకుంటూ కొంచెం పెద్దగా చేసుకున్నాను. దీంట్లోనే పూర్ణ ముద్దను పెట్టి మళ్ళీ స్టఫ్ చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో మందంగా పెట్టుకోవడం వల్లే మనకి ఎక్కడా ఇచ్చుకోకుండా పూర్ణం అనేది బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా ఇలా పూర్ణ ముద్ద పెట్టేసి కొంచెం బౌల్ షేప్ లో చేసుకుంటూ పూర్ణంని లోపల స్ప్రెడ్ చేసి అన్ని వైపుల నుంచి పిండి ముద్దని మూసివేయాలి. ఇలా మూసేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పిండిని కావాలనుకుంటే మీరు తీసేయవచ్చు. లేకపోతే ఇలా పెట్టేసి కొంచెం ఈవెన్లీ చేతితో స్ప్రెడ్ చేసుకోవడం. ఇలా చపాతీ పీట పైన కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా చేత్తో ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్రతో రోలింగ్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే పైన ఉన్న బొబ్బట్ల తిప్పకుండా చపాతీ పీటను తిప్పుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. నాకు కొంచెం ప్రాక్టీస్ ఉందని చెప్పి నేను చేత్తోనే తిప్పుతున్నాను. మీకు ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్దది చేసుకోవచ్చు అండి పల్చగా. అసలు ఇక్కడ
డ్యామేజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదండి, ఎక్స్ట్రా పిండి ఉంటే కూడా క్లియర్ చేసుకోవచ్చు. చేసుకున్న బొబ్బట్లని మనము ప్యాన్ పైన వేసుకుందాం. ఈ 2 విధాలుగా చూపించాను కదా, మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చండి. ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత బొబ్బట్లని వేసుకొని 10 సెకండ్స్ కాల్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నప్పుడే నెయ్యి రాసుకొని కాల్చుకుంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. చాలా పొంగుతుందండి. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం లో ఫ్లేమ్ లోనే కాల్చుకోవడం వల్ల మనకి పురంపోలి అనేది బొబ్బట్లు పర్ఫెక్ట్ గా వేగుతాయి. లోపల మొత్తం పచ్చిగా ఎక్కడా లేకుండా ఇలా నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ బొబ్బట్లకి నెయ్యితో కాల్చుకుంటేనే టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం అయినా యాడ్ చేసుకుంటేనే దీని రుచి తెలుస్తుందండి. చూసారు కదా ఎలా పొంగుతుందో, చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా చేసుకొని బొబ్బట్లు పెట్టుకున్నా కూడా 3-4 డేస్ దాకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు పూర్ణం కూడా రెడీ చేసుకొని 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు అండి. అలా చేసుకున్నా కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా చేసుకొని సర్వ్ చేసేయచ్చు ఇంట్లో. ఇలా 2 వైపులా కాల్చిన తర్వాత దీన్ని కూడా తీసుకుందాం. మిగతా బొబ్బట్లను కూడా అలానే చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. మీకు ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేసుకోండి. అయితే ఈ రెసిపీ మీకు నచ్చిందా అండి? ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. బొబ్బట్లని ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉందో, చాలా పొరలాగా ఉందన్నమాట. నేను లోపల పూర్ణం కూడా ఎలా స్ప్రెడ్ అయిందో కూడా చూపిస్తాను. అసలు ఎక్కడ ఎక్కువ తక్కువ అని లేకుండా మొత్తం ఈవెన్లీ స్ప్రెడ్ అయింది. టేస్ట్ కూడా అంతే బాగుంటది. దీన్ని చాలా మంది పాలతో కూడా తింటారు. మా ఇంట్లో ఇలా ప్లెయిన్ గానే తినేస్తాము, నెయ్యితో రోస్ట్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అనేది పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.